2026 జూన్ 9 ఉదయం 10 గంటలు ముంబైలోని అంధేరి ఈస్ట్ ప్రాంతంలో ఉన్న మరోల్ ప్లాజా అనే కమర్షియల్ కాంప్లెక్స్లో సాధారణంగా వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. కానీ ఆ రోజు ఒక విచిత్రమైన ప్రకటన వచ్చింది. ఎంప్లాయీస్ ఆర్ అడ్వైజ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ అని. కారణం ఏంటో తెలుసా? ఇంటర్నెట్ పని చేయక కాదు, పవర్ కట్ వల్ల కాదు, ఆఫీస్ టాయిలెట్లో వాడడానికి నీళ్లు లేకపోవడం. అదే రోజు మరోల్లోని కనాకియా రెయిన్ ఫారెస్ట్ అనే 600 ఫ్లాట్స్ ఉన్న రెసిడెన్షియల్ సొసైటీలో ప్రజలు మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. వారికి రాత్రి నుంచి వాటర్ సప్లై లేదు. మొత్తం 9 గంటలు వాటర్ కట్. రోజుకు 20 వాటర్ ట్యాంకర్స్ తెప్పించుకున్న పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇక ముంబై స్లమ్స్లోని పరిస్థితి ఇంకా దారుణం. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ వస్తుందా లేదా అనే ఆందోళనతో ప్రజలు గంటల తరబడి లైన్లో నిలబడ్డారు. పిల్లలు స్కూల్కి వెళ్లే ముందు నీళ్లు నింపాలి. మహిళలు పనికి వెళ్లే ముందు నీటి కోసం ఎదురు చూడాలి. ఇది ఏదో ఎడారి ప్రాంతం కథ కాదు. ఇండియాస్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబైలోని కథ. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్స్లో ఒకటి. దేశ జీడిపికి భారీగా సహకరించే నగరం ఈరోజు డ్రింకింగ్ వాటర్ కోసం పోరాడుతుంది. మరి అసలు ముంబైకి ఏమైంది? ప్రతి సంవత్సరం వరదలతో వార్తల్లో ఉండే ఈ నగరం ఈరోజు నీటి కోసం ఎందుకు తప్పిస్తుంది? ఎందుకు అధికారులు 10% వాటర్ కట్ ప్రకటించారు? ఎందుకు ముంబై రిజర్వాయర్స్లో కేవలం 40 రోజులకు సరిపడా నీరు మాత్రమే మిగిలింది? ఇది కేవలం టెంపరీ క్రైసిస్ మాత్రమేనా, లేక భవిష్యత్తులో మరింత పెద్ద ప్రమాదానికి సంకేతమా? ఈ వీడియోలో ముంబై వాటర్ క్రైసిస్ వెనుక ఉన్న షాకింగ్ ఫ్యాక్ట్స్, గ్రౌండ్ రియాలిటీ, ట్యాంకర్ మాఫియా, వాటర్ ఇన్ఈక్వాలిటీ అండ్ ఫ్యూచర్ సొల్యూషన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. పార్ట్ 1. ముంబై ఈజ్ ఇన్ థర్స్టీ. ముంబైలో దాదాపు 2 కోట్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఇంత పెద్ద నగరానికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ముంబై నగరానికి అవసరమైన నీరు నగరంలో ఉత్పత్తి కాదు. నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న 7 ప్రధాన సరస్సుల నుంచి వస్తుంది. అవి బాస్తా, అప్పర్ వైతర్ణ, మిడిల్ వైతర్ణ, మొడక్ సాగర్, తాన్సా, తులసి విహార్. ఈ 7 ప్రాంతాల్లోంచి ముంబైకి అవసరమైన వాటర్ వస్తుంది. వీటిలో నీరు ఉంటే ముంబై జీవిస్తుంది. వీటిలో నీరు లేకపోతే నగరం సంక్షోభంలో పడుతుంది. 2026 వేసవిలో అదే జరిగింది. వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైంది. ఉష్ణోగ్రతలు పెరిగాయి. నీటి వినియోగం పెరిగింది. ఫలితంగా సరస్సుల్లోని నిల్వలు వేగంగా తగ్గడం ప్రారంభమైంది. పార్ట్ 2. ద షాకింగ్ నెంబర్స్. ఇప్పుడు మనం కొన్ని నెంబర్స్ చూద్దాం. ముంబైకి రోజుకు సుమారుగా 4665 మిలియన్ లీటర్ల నీరు అవసరం. కానీ అందుబాటులో ఉన్న సరఫరా దానికంటే తక్కువ. అంటే ప్రతిరోజు డిమాండ్ అండ్ సప్లై మధ్య పెద్ద అంతరం ఉంది. జూన్లో అధికారులు ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. సరస్సుల్లో మిగిలిన నీరు కేవలం 40 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోవచ్చని హెచ్చరించారు. కొన్ని రిజర్వాయర్స్లో దాదాపు డెడ్ షార్టేజ్ స్థాయికి చేరుకున్నాయి. తాన్సా వంటి సరస్సుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఈ పరిస్థితిలో బీఎంసీ నగర వ్యాప్తంగా 10% నీటి కోతను అమలు చేసింది. మరియు పరిస్థితి మరింత దిగజారితే అదనపు కోతలు కూడా తప్పవని హెచ్చరించింది. ఒక్కసారి ఆలోచించండి. 2 కోట్లకు పైగా ప్రజలు ఉన్న నగరం కేవలం కొన్ని వారాల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. అంటే ఇది ఎంత పెద్ద ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు. పార్ట్ 3. వాటర్ ఇన్ఈక్వాలిటీ. కానీ ముంబై నీటి సమస్య కేవలం నీటి కొరత మాత్రమే కాదు. ఇది అసమానత కథ కూడా. నగరంలోని కొన్ని సంపన్న ప్రాంతాల్లో ప్రజలకు రోజుకు సరిపడా నీరు అందుతుంది. కొన్ని అపార్ట్మెంట్స్లో స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. అయితే అదే నగరంలోని మురికివాడలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కొన్ని కుటుంబాలు నీటి కోసం గంటల తరబడి వేచి ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ట్యాంకర్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. నీరు సులభంగా దొరికే ప్రాంతం, నీటి కోసం పోరాడే ప్రాంతం, రెండు ఒకే నగరంలో ఉండడం ముంబై వాస్తవం. ఇక్కడ ఎక్కువగా ఇబ్బంది పడేది కూడా మహిళలే. రోజులో విలువైన గంటలు నీటిని సేకరించడానికి ఖర్చు అవుతుంది. అంటే నీటి కొరత కేవలం ఆరోగ్య సమస్యే కాదు, అది విద్య, ఉపాధి, జీవన నాణ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. పార్ట్ 4. ద ట్యాంకర్ ఎకానమీ. ముంబైలోని నీటి సంక్షోభం పెరిగిన కొద్దీ మరో పరిశ్రమ కూడా పెరుగుతుంది. అదే వాటర్ ట్యాంకర్ బిజినెస్. మున్సిపల్ సప్లై తగ్గినప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతారు. అప్పుడు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుంది. డిమాండ్ పెరిగిన కొద్దీ ధరలు కూడా పెరుగుతున్నాయి. కానీ హౌసింగ్ సొసైటీస్ రోజుకు లక్షల లీటర్ల నీటిని కొనుగోలు చేయాల్సి వస్తుంది. కొన్ని చోట్ల ట్యాంకర్ ధరలు రెట్టింపయ్యాయి. ఇక్కడే ట్యాంకర్ మాఫియా అనే పదం కూడా వినిపిస్తుంది. నీటి కొరత సమయంలో కొందరు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని విమర్శలు వస్తుంటాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలను అధికంగా వినియోగించడం మరో సమస్యగా మారింది. ప్రస్తుత అవసరాలను తీర్చే ప్రయత్నంలో భవిష్యత్ వనరులు ఖాళీ చేస్తున్నారు. పార్ట్ 7. కన్క్లూజన్. ముంబై నీటి సమస్య కేవలం ముంబై సమస్య కాదు, ఇది భవిష్యత్ భారతదేశానికి ఒక హెచ్చరిక. ఈరోజు ముంబై, రేపు బెంగళూరు, ఎల్లుండి హైదరాబాద్. ఇలా నగరాలు పెరుగుతున్న కొద్దీ జనాభా పెరుగుతుంది.
కానీ నీటి వనరులు మాత్రం అదే వేగంతో పెరగడం లేదు. అందుకే నీటిని కేవలం ఒక వనరుగా కాకుండా ఒక బాధ్యతగా చూడాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే డబ్బు లేకపోతే అభివృద్ధి ఆగిపోవచ్చు, కానీ నీరు లేకపోతే జీవితం ఆగిపోతుంది. ముంబై ఈరోజు ఎదుర్కొంటున్న దాహం భారత భవిష్యత్తుకు ఒక వార్నింగ్ బెల్ లాంటిది. మీ అభిప్రాయం ఏమిటి? ముంబై నీటి సంక్షోభానికి అసలు పరిష్కారం ఏమిటి? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన టాపిక్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.